ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 24 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. వ్యాఖ్యానాంశం: భార్యాభర్తల ప్రేమ. వ్యాఖ్యానాంశం: భార్యాభర్తల ప్రేమ. వ్యాఖ్యానం: సంపూర్ణమనగా 2 అర్థాలు తేలుతున్నాయి. ఒకటి, వారి అక్కర ఎంతవరకో అంతవరకు పూర్తిగా క్రీస్తు తన వారిని రక్షించువాడై ఉన్నాడు అని అర్థం. రెండవది, అంతము వరకు వారిని రక్షించువాడై ఉన్నాడు. ఎందుకంటే సంపూర్ణం అనే పదానికి అంతము వరకు అనే అర్థం ఉన్నది. ఇట్టి సంపూర్ణ రక్షణ నొందిన వారు జడిస్తే ఎట్లు? నేను చాలా ద్రోహిని, అంతం వరకు నన్ను సహిస్తాడా అంటే జవాబు యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. మీరు క్రీస్తు వాక్యమును విని ఆయనను హృదయమున చేర్చుకొని ఆయన వారై ఉంటే, యోహాను 13:1 భాషలో ఇమిడి ఉన్నాడు. క్రీస్తు తన వారిని ప్రేమించి వారిని సంపూర్ణంగా అంటే అంతం మట్టుకు ప్రేమించను అని ఆ వాక్కు ఘోషిస్తోంది. మీరు ఆయన వారు కారా? మీరు ఆయన వారైతే పర్వాలేదు, అంతం వరకు మిమ్మల్ని కనిపెట్టి ప్రేమించి రక్షిస్తాడు. కొందరు భర్తలైన వారు తాము కట్టుకొనిన తమ భార్యల యొక్క అవస్థలు, అక్కరలు గొప్ప తరంగాల్లాగా తమ మీదికి పొర్లుకొనొస్తే, నా చేత కాదని, మా వల్ల కాదని, ఇక జరగదని చెప్పి వెనక్కి తీసి తమ భార్యలను విడిచిపెడతారు. క్రీస్తు అటువంటి భర్త కాడు, అంతము వరకు రక్షిస్తాడు. భర్త అయిన క్రీస్తు తన స్వంత శరీరము వలె తన వారిని ప్రేమించి హత్తుకొని పోషించి సంరక్షిస్తాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుంచి 32 వచనాలు ఆ భాగం చదివి ధ్యానించి సంతోషించండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.